సరే లాస్ట్ 10 ఏళ్లలో కొంత మర్చిపోయినాం, కానీ అంతకుముందు తెలంగాణలో ఒక గ్రామం పేరు చెప్పమంటే ఒకే ఒక గ్రామం గంగదేవిపల్లి. గ్రామ పంచాయతీకి ఉదాహరణ చెప్పండి అంటే ఒకటే ఒక గంగదేవిపల్లి చెప్పేది. అక్కడ పాపం చంద్రమౌళి అని ఆయన సర్పంచ్ అయిండు. ఆయన జీవితం అంతా దానికి డెడికేట్ చేసిండు, బ్రహ్మాండమైన అభివృద్ధి చేసిండు. అప్పుడు నిజంగా కూడా ప్రభుత్వాల నుంచి అంత పెద్ద సహకారం లేదు, పెద్ద నిధులు కూడా వచ్చింది లేదు. ప్రారంభ దశలో గ్రామం మొత్తాన్ని కాన్ఫరెన్స్లోకి తీసుకొని ఆయన ఆలోచన చేసిండు, ఏం చేస్తే నేను ఇవాళ ఈ ఊరిని ఆదర్శంగా ఉంచగలుగుతా, నేను అనుకున్న పని చేయగలుగుతా అని. ఆయనకు మొట్టమొదటి వచ్చిన ఆలోచనే ప్రజలందరినీ కలుపుకొని పనిచేయడం అనేది. కేవలం సర్పంచ్గా నేను ఒక 8 వార్డుల సభ్యులను చేస్తే కాదు, ఊరందరూ సహకరిస్తేనే, అందరూ తల ఒక చెయ్యి ఇస్తేనే నేను అనుకున్న లక్ష్యాలు సాధిస్తా అని చెప్పి 26 కమిటీలు వేసిండు. ఈయన సర్పంచ్గా 8 మంది వార్డు మెంబర్లు ఉండగా కూడా ప్రతిదానికి ఒక కమిటీ వేసిండు. వ్యవసాయ రంగం అభివృద్ధి కొరకు ఆలోచించడానికి ఒక కమిటీ, విద్యారంగ అభివృద్ధి కొరకు ఆలోచిస్తానికి ఒక కమిటీ, వైద్య రంగం గురించి ఆలోచించడానికి ఒక కమిటీ, గ్రామ మౌలిక సదుపాయాల గురించి ఆలోచించడానికి ఒక కమిటీ, విద్యుత్ వ్యవస్థ గురించి పనిచేయడానికి ఒక కమిటీ, గ్రామంలో ఉండే అన్నీ. ఎందుకంటే గ్రామం మనం ఒప్పుకోకపోయినా భిన్న వర్గాలుగా విడిపోయిన గ్రామాలు భారతదేశం. మనం వాటి కులాలు అంటున్నాం. అందరూ కూడా కలుపుకోవాలి, అందరికి భాగస్వామ్యం ఉండాలి. అందులో కొంత చదువుకున్న వాళ్ళు, ఆ పని చేయగలిగిన వాళ్ళు, గ్రామానికి సమయం ఇవ్వగలిగిన వాళ్ళు, వాళ్ళందరినీ కూడా తీసుకొని వాళ్ళ ఇష్ట ప్రకారం మీరు ఎవరెవరు పని చేస్తారో ముందుకు రండి. నేను సర్పంచ్గా పేరుకి ఒక సర్పంచ్ని, కానీ ఇది మన అందరి బాధ్యత, ఇది మన ఊరి బాధ్యత, నా ఒక కుటుంబానికి కాదు. మురికాలు బాగలేకపోతే దోమలు పుడితే దోమలు అందరినీ కరుస్తాయి, నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కరుస్తాయి. అవతలోనే గర్వాలని లేదు, నన్నే గర్వచ్చు. వచ్చే వాసన మన ప్రతి ఇంట్లోకి వస్తుంది. బాగలేకపోతే చెత్త ప్రతి ఒక్కటి కూడా నష్టం చేస్తుంది. ఈ రకంగా అందరినీ కూడా అర్థం చేయించి ఆ రకంగా పని చేసుకొని దానికి దేశంలోనే పెద్ద పేరు తీసుకొచ్చాను. దాన్ని ఇన్స్పైర్ తీసుకొని మహారాష్ట్రలో రాలగేవ సిద్ధి అని చెప్పి ఆ గ్రామం కూడా ఇంకా అద్భుతంగా చేశారు. మొట్టమొదట వైకుంఠధామం అనేది, శ్మశానం అనేది కూడా మన బాధ్యత. మనం చనిపోయేది మన పెద్దలే, మన పిల్లలే, వాళ్ళను కూడా గౌరవంగా పంపించాలి వాళ్ళను. అది మన బాధ్యత.